T20 వరల్డ్ కప్ లో ఆఫ్ఘనిస్తాన్ దుమ్ము రేపింది. సెమీస్ లో చోటు దక్కాలంటే చావురేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్ లో రషీద్ సీనా సత్తా చాటింది. సూపర్ 8 లో భాగంగా బంగ్లాదేశ్ తో జరిగిన ఉత్కంఠ పోరులో ఆఫ్ఘనిస్తాన్ విజయం సాధించి సెమీస్ లోకి దూసుకెళ్లింది. ఆఫ్ఘనిస్తాన్ సెమీస్ లో అడుగు పెట్టడంతో T20 ప్రపంచ కప్ నుంచి ఆస్ట్రేలియా నిష్క్రమించింది. ఈ నెల 27న సెమీఫైనల్ మ్యాచ్లు జరగనున్నాయి. సెమీఫైనల్ 1 లో సౌత్ ఆఫ్రికాతో ఆఫ్ఘనిస్తాన్, సెమీఫైనల్ 2 లో భారత్, ఇంగ్లాండ్ జట్లు తలపడనున్నాయి. ఇక T20 వరల్డ్ కప్ లో ఆఫ్ఘనిస్తాన్ దుమ్ము రేపింది. సెమీస్ లో చోటు దక్కాలంటే చావురేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్ లో రషీద్ సీనా సత్తా చాటింది. సూపర్ 8 లో భాగంగా బంగ్లాదేశ్ తో జరిగిన ఉత్కంఠ పోరులో ఆఫ్ఘనిస్తాన్ విజయం సాధించి సెమీస్ లోకి దూసుకెళ్లింది. ఆఫ్ఘనిస్తాన్ సెమీస్ లో అడుగు పెట్టడంతో T20 ప్రపంచ కప్ నుంచి ఆస్ట్రేలియా నిష్క్రమించింది. ఈ నెల 27న సెమీఫైనల్ మ్యాచ్లు జరగనున్నాయి. సెమీఫైనల్ 1 లో సౌత్ ఆఫ్రికాతో ఆఫ్ఘనిస్తాన్, సెమీఫైనల్ 2 లో భారత్, ఇంగ్లాండ్ జట్లు తలపడనున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి స్పోర్ట్స్ అనలిస్ట్ సుధీర్ మహావాల్ గారు మనతో పాటు జాయిన్ అయ్యారు. నమస్తే అండి. గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి. సో బంగ్లాదేశ్ పై ఆఫ్ఘనిస్తాన్ విక్టరీ సాధించి సెమీస్ లోకి దూసుకెళ్లింది. ఇక ఆఫ్ఘన్ విజయంలో మేజర్ ఫ్యాక్టర్స్ ఏమనుకుంటున్నారు మీరు అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటండి, ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ ఓడించడం అనేది ఒక షాకింగ్ న్యూస్ ఏం కాదు. బికాస్ దే హావ్ రియలీ ప్లేడ్ వెల్. ఈ టోర్నమెంట్ చాలా అద్భుతంగా ఆడారు. లాస్ట్ 2-3 ఇయర్స్ లో మీరు వాళ్ళ 2020 రికార్డ్ చూసుకున్నట్లయితే ఇట్స్ మచ్ బెటర్ దాన్ మోస్ట్ ఆఫ్ ది బెస్ట్ క్రికెట్ నేషన్స్ కంటే చాలా బాగుంది. సో అటువంటి క్రికెట్ వాళ్ళు ఆడుతున్నారు. అండ్ వాళ్ళకు అఫ్ కోర్స్ మనకు చెప్పే అవసరం లేదు ఐపీఎల్ ఎంత దోహదపడుతుంది వాళ్ళకు. ఐపీఎల్ ఆడే క్రికెటర్స్ వీళ్ళందరూ ఇప్పుడు వాళ్ళు తీసుకున్నటువంటి 4 వికెట్స్ తీసుకున్న రషీద్ ఖాన్ గానీ, కెప్టెన్ నూర్ గానీ, ఫర్గుల్ అందరూ కూడా ఇండియాలో ఆడడంతో వాళ్ళకు స్కిల్స్ వాళ్ళు షార్పెన్ చేసుకోగలిగారు. అండ్ ఈరోజు ఒక అద్భుతమైనటువంటి విజయం అని చెప్పాలి. అండ్ వాళ్ళు సెమీఫైనల్ లో వెళ్ళడం అనేది ఐ థింక్ ఇట్స్ గ్రేట్ న్యూస్. ఎందుకంటే క్రికెట్ స్ప్రెడ్ కావడం అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఆఫ్ఘనిస్తాన్ మనందరికీ తెలుసు ఎన్ని ప్రాబ్లమ్స్ ఎదుర్కొందో రీసెంట్ గా. సో ఇది ఒక గ్రేట్ రిలీఫ్ ఇస్తుంది ఆ కంట్రీకి కూడా. ఎందుకంటే స్పోర్ట్స్ తోటే బెస్ట్ రిలీఫ్ అనేది వస్తుంటది. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యూరో కప్ ఫుట్బాల్ జరుగుతుంది. క్రొయేషియా అన్ఫార్చునేట్లీ నిన్న ఓడిపోవడం తోటి అవుట్ ఆఫ్ ద టోర్నమెంట్ అయిపోయినారు. బట్ క్రొయేషియా 2018 ఫిఫా వరల్డ్ కప్ లో వాళ్ళు ఫైనల్ లో వెళ్ళిన తర్వాత ఎంత రిలీఫ్ వచ్చింది. 1991 తర్వాత వాళ్ళ సెపరేషన్ తర్వాత చాలా స్ట్రగుల్ అయ్యారు. ఇప్పుడు ఆడుతున్నటువంటి మొడ్రిచ్ లాంటి వాళ్ళ ఫ్యామిలీస్ ఎవరు లేరు. బట్ అయినా కానీ ఆ స్పోర్ట్స్ అనేది ఆ ఆనందాన్ని ఇస్తుంది, ఆ స్పిరిట్ ఇస్తుంది. అండ్ ఈ రోజు అటువంటి స్పిరిట్ కనబట్టింది ఆఫ్ఘనిస్తాన్. అండ్ ఫుల్ మార్క్స్ ఇవ్వాల్సిందే. దే హావ్ రియలీ ప్లేడ్ వెల్ యాక్చువల్లీ. కంగ్రాచులేషన్స్ టు దెమ్. అండ్ ఒక మంచి అది అని చెప్పాలి వాళ్ళకు డెఫినెట్లీ ఆఫ్ఘనిస్తాన్. అండ్ సౌత్ ఆఫ్రికా తోటి ఒక మంచి మ్యాచ్ చూడబోతున్నాం సెమీఫైనల్ లో. అండ్ అబ్సల్యూట్లీ ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్ కనబచ్చారండి ఈ టోర్నమెంట్ లో. అందులో ఎటువంటి డౌట్ లేదు. ఓకే, అండ్ మీరు అన్నట్టుగా ఫస్ట్ సెమీస్ తో ఇప్పుడు సౌత్ ఆఫ్రికాతో ఆఫ్ఘనిస్తాన్ ఢీకొని పోతోంది. ఆ మ్యాచ్ లోనూ మళ్ళీ సంచలనం నమోదయ్యే అవకాశం కనిపిస్తోందా? క్రికెట్ లో సర్ప్రైజెస్ సంచలనాలు చూస్తూనే ఉంటాం. అండ్ దట్టు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ రెయిన్ ఎఫెక్టెడ్ మ్యాచెస్ ఉన్నట్లయితే, ఎందుకంటే రెయిన్ కూడా కొంచెం పొంచి ఉంది. ఈ రోజు కూడా చూసాం మనం బంగ్లాదేశ్ తోటి వాన పడడం, ఆగడం, మళ్ళీ తర్వాత ఒక ఓవర్ తగ్గించారు. సో వీ హావ్ సీన్ దట్ హ్యాపెనింగ్ కంటిన్యూస్లీ ఈ టోర్నమెంట్ లో. ఈవెన్ ఫ్లోరిడాలో, అమెరికాలో, న్యూయార్క్ లో మ్యాచెస్ జరిగాయి, టెక్సస్ లో జరిగాయి. ఆ తర్వాత ఫ్లోరిడాలో టోటల్ గా వాష్ అవుట్ అయిపోయినాయి. ఎక్కడ కూడా ఒక బాల్ కూడా పడినటువంటి మ్యాచెస్ చూసాం మనం. సో అలా ఏమైనా సిచ్యువేషన్స్ ఉంటే బిట్ ఆఫ్ లక్ ఆల్సో ఇంపార్టెంట్. మీకు ఇంత లెవెల్ కి వచ్చిన తర్వాత ఐ థింక్ కొంచెం లక్ అనేది అవసరం ఉంటుంది. ఆ లక్ ఎవరిని ఫేవర్ చేస్తే వాళ్ళకి. ఈవెన్ సౌత్ ఆఫ్రికా కూడా అన్ఫార్చునేట్లీ మనకు తెలుసు దే హావ్ నాట్ వన్ ఏ బిగ్ టోర్నమెంట్. చాలా స్ట్రగుల్ అవుతున్నారు. సౌత్ ఆఫ్రికా కూడా 10 years తర్వాత వాళ్ళు సెమీఫైనల్ లోకి వెళ్ళడం చూసాం T20 లో. సో వాళ్ళ స్ట్రగుల్ కు కూడా నేను అనుకుంటాను ఒక ఫలితం లభిస్తుందా. బట్ ఒక మంచి థింగ్ ఏంటంటే ఇప్పుడు సౌత్ ఆఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ ఫైనల్లో వెళ్ళబోతున్నారు. సో దట్స్ ఎ గుడ్ న్యూస్ యాక్చువల్లీ. ఎందుకంటే ఎవరు గెలిచా కానీ వాళ్ళు ఫైనల్లో వెళ్తారు. ఇండియా, ఆస్ట్రేలియా అంటే దే ఆల్రెడీ ప్లేడ్ ఫైనల్స్, దే వన్ కప్స్ యాక్చువల్లీ. బట్ సౌత్ ఆఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ ఇప్పటి వరకు ఫైనల్ ఆడని టీమ్స్ కనుక నేను అనుకుంటాను ఒక గొప్ప న్యూస్, ఒక గొప్ప అవకాశం వీళ్ళకు T20 లో. అండ్ ఐ థింక్ ఒక హిస్టరీకి అయితే దగ్గరలో ఉన్నట్టుగా అనిపిస్తుంది T20 వరల్డ్ కప్. అందులో ఎటువంటి డౌట్ లేదండి. ఓకే, ఇప్పుడు అలాగే ఇప్పుడు ఆఫ్ఘన్ సెమీస్ ఎంట్రీతో ఆస్ట్రేలియా టోర్నీ నుంచి నిష్క్రమించింది. సో ఆస్ట్రేలియా ఇలా ఇంటి దారి పట్టడానికి అసలు కారణాలు ఏమనిపిస్తుంది మీకు?
ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్న వాళ్ళు ఒక ఛాన్స్ మిస్ చేసుకున్నారు. నిన్న ఇండియాను ఓడించడం చాలా కష్టం. 200+ ఎప్పుడైతే ఇండియా స్కోర్ చేసిందో ఐ థింక్ దట్ వాజ్ టూ టఫ్ ఫర్ దెమ్. అండ్ దానికి అఫ్ కోర్స్ రోహిత్ శర్మ ప్లేడ్ బ్రిలియంట్ ఇన్నింగ్స్. కెప్టెన్ గా చాలా అద్భుతంగా, అంటే ఫస్ట్ అతనికి తెలుసు కొంచెం వికెట్ స్లో అయిన తర్వాత రన్స్ రావడం కష్టం అని చెప్పి ఫస్ట్ పవర్ ప్లేలోనే 6 మూత మోగించాడు. అండ్ స్టార్క్ లెక్క చేయలేదు, కమిన్స్ లెక్క చేయలేదు, హేజల్ కూడా ఒక్కడే కొంచెం ఈ బౌల్డ్ వెళ్ళాను. జంపా కూడా కొంచెం టైట్ గానే బౌలింగ్ చేశాడు మధ్యలో. సో అప్పటికే ఒక మంచి ప్లాట్ఫామ్ ఏర్పడడం తోటి ఆస్ట్రేలియాకు చేజ్ చేయడం కష్టమైంది. దేవర్ ఆఫ్ టు గుడ్ స్టార్ట్ ఆల్సో, బట్ ఆ తర్వాత వికెట్లు పడిపోయాయి. ఇండియన్ బౌలర్ చక్కగా బౌలింగ్ చేశారు. ఫెంటాస్టిక్ క్యాచ్ టేకెన్, ముఖ్యంగా అక్షర్ పటేల్ క్యాచ్ మార్చ్ అది తీసుకున్నది అది అద్భుతంగా ఉంది డిసిషన్ నిన్న. సో ఆస్ట్రేలియా నేను అనుకుంటాను ఫస్ట్ మ్యాచ్ లో కొంచెం వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ ఎప్పుడైతే వాళ్ళకు సర్ప్రైజింగ్ గా చేసిందో దాంతో వాళ్ళు ఫ్లాక్చర్ గా కోలుకోలేకపోయారు. అదర్వైజ్ దే ఆర్ ఛాంపియన్స్ యాక్చువల్లీ. అండ్ ఆస్ట్రేలియా క్రాషింగ్ అవుట్ ఆఫ్ ద టోర్నమెంట్ అనేది క్రికెట్ పరంగా చూసినట్లయితే చాలా మంది ఏమంటారంటే బిగ్ టీం కదా, బిగ్ టీం లేకుంటే బాగుండదు అని అట్లా అనుకోకూడదు మనం. ఎందుకంటే ఇప్పుడు చిన్న టీం ఆఫ్ఘనిస్తాన్ చిన్నదైనా కానీ T20 వాళ్ళు చక్కగా రాణిస్తున్నారు. వాళ్ళ పర్ఫార్మెన్స్ కు తగ్గట్టుగా వాళ్ళకి రిజల్ట్స్ వస్తున్నాయి కనుక we should appreciate their effort also. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సుధీర్ గారు.